Dear students and parents, welcome back to my channel. AP వెబ్సైట్ 2026 15th షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే వచ్చేసి 15వ తారీఖుని ఫిజిక్స్ అయితే చాలా టఫ్గా ఉందమ్మా. ఈరోజు ఎవరైతే ఫిజిక్స్ రాశారో వాళ్ళు కామెంట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ రాసి ఉంటారు కదా, కామెంట్ చేయండి. దీనిలో 24-26 క్వశ్చన్ల కంటే అటెంప్ట్ చేయరు. అంటే మీకు అవుట్ ఆఫ్ 40 మార్కులకి 24 మార్కులే వస్తాయి. టాపర్కి 26 మార్కులు. అంటే యావరేజ్ స్టూడెంట్స్కి ఒక 15 కంటే ఎక్కువ పిగలవు ఇక్కడ. ఈ యొక్క ఫిజిక్స్ పేపర్లో మిక్స్ ఆఫ్ కాన్సెప్టువల్ క్వశ్చన్స్, న్యూమరికల్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, మరి ఈ ఈ యొక్క మెకానిక్స్ ఉండటం అయితే మరి వీడియోలో జరిగింది. స్టూడెంట్ ఏంటంటే కొద్దిగా ట్రిక్కీగా ఇవ్వటం అయితే జరిగింది. మరి ఎక్కువగా ఫిజిక్స్ నుంచి ఎక్కువ ట్రిక్కీగా ఇచ్చారు. 24 చాలా టఫెస్ట్గా ఉంది ఎగ్జామినేషను. ఫిజిక్స్ పేపర్ అయితే ఎంసెట్లో ఫిజిక్స్ సెక్షన్. ఇక కెమిస్ట్రీ అయితే మనకు ఆల్రెడీ మరి 12వ తారీఖు నుంచి చూస్తున్నాం. 12వ తారీఖున ఈజీగానే వస్తుంది, నో ప్రాబ్లం. మరి స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఫోకస్డ్ ఆన్ ఆర్గానిక్, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ ఫిజిక్స్ అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. దీనిలో ఒక 35 నుంచి 37 వరకు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్కి. అదేవిధంగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో మోడరేటు డిఫికల్టీగా ఉందమ్మా. మ్యాథ్స్ కూడా చాలా కష్టము. టైం కన్జ్యూమింగ్ సమ్ లెంతీగా ఉంది. క్యాలిక్యులేషను మరి హైలీ టైం కన్జ్యూమ్. అంటే ఒక ప్రాబ్లమ్ తీసుకున్న ఒక సొల్యూషన్, ఒక ప్రాబ్లము 10 minutes 5 minutes ఆ విధంగా స్టూడెంట్స్ సతాయించినట్టు మరి ఇక్కడైతే అప్డేట్ అయితే ఉంది. హెవీలీ క్యాలిక్యులేషన్, ఇంటెన్సివ్ క్యాలిక్యులేషన్, మరి కోఆర్డినేటివ్, ట్రిగనోమెట్రీ కానీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇలా క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే మోడరేటు డిఫికల్ట్ 15వ తారీఖు షిఫ్ట్ 1 మోడరేటు డిఫికల్ట్గానే ఉందమ్మ పేపరు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక 120 మార్కులు వస్తే టాప్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు ఈరోజు పేపర్ టఫ్ కాబట్టి 80 నుంచి 90 మార్కులు వచ్చిన మీకు జేఎన్టీయూ, కాకినాడ వీటిల్లో ఈసీఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు డిఫికల్ట్ పేపర్ ఓవరాల్గా చూసినప్పుడు 80-90 యావరేజ్ స్టూడెంట్కు, ఒక యావరేజ్ స్టూడెంట్స్కి 80-90. ఇక 120 వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు ఉండరు, వీళ్ళు జేఈకి వెళ్ళిపోతారమ్మ, నో ప్రాబ్లం. ఇక ఈ 80-90 మంది ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎంసెట్ కాలేజీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే 120 వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జేఈలో వచ్చేసి ఉంటుంది. జేఈ కానీ, IIIT హైదరాబాద్ కానీ, IIIT బెంగళూరు ఇట్లా మంచి వాటిల్లో వచ్చేస్తుంది. వీళ్ళు ఐఐటి స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఐఐటి స్టూడెంట్స్. దాదాపు 120 వచ్చిన వాళ్ళందరూ కూడా 90% జేఈలో స్టూడెంట్ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక 10% డైరెక్ట్ ఎంసెట్. దీనిలో 120 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ జేఈకి వెళ్ళిపోతారు. ఇక 90% జేఈకి వెళ్తారు. ఇక 10% మాత్రం ఇక్కడ చేరే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మెంటర్షిప్ గురించి కూడా డీటెయిల్స్ స్టూడెంట్స్ మనం మరి జేఈ స్టూడెంట్స్కి కానీ, ఎంసెట్ స్టూడెంట్స్కి కానీ మెంటర్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. జోసా ప్లస్ ఈసీఆబ్ కొంతమంది స్టూడెంట్స్ మొత్తం ఇస్తారు సార్. జోసా ప్లస్ ఈసీఆబ్ మొత్తం కౌన్సిలింగ్, అంటే జేఈ కౌన్సిలింగ్ ఐఐటీలో కానీ, ఎన్ఐటి, IIIT మొత్తం ఇస్తాను. వీడియో వినండి, వీడియో వినకుండానే అడుగుతున్నారు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీ విట్ అమృతకు 3,000 రూపాయలు, ఓన్లీ వెబ్సైట్ 2,000. ఇది డేటా ఉంది మన దగ్గర. మరి అదేవిధంగా వాట్సాప్ నంబర్ ఇది. ఈ నంబర్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ QR కోడ్ ఇది అమౌంట్ అయితే ఇక్కడ పే చేయగలరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది మనకి ఇంకా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ రాలేదు. ఓవరాల్గా మరి టాప్ కాలేజెస్ చూద్దాము. ఇక్కడ టాప్ కాలేజెస్ జేఎన్టీయూ, కాకినాడ కానీ, మరి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ లిస్ట్లో ఉన్నాయి. ఈ బ్రాంచ్లు ఇక్కడ మీకు సిఎస్సి రావాలంటే టాప్ కాలేజీ జనరల్గా స్టూడెంట్స్ ఏ విధంగా చేరతారు అనేది ఇక్కడ చూద్దాం. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ బాయ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. జేఎన్టీయూ కాకినాడ ముందు ఎన్నుకున్నారమ్మ. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, విట్, ఏపీఎస్ఆర్ఎం, గాయత్రి విద్యా పరిషత్తు, జేఎన్టీయూ విజయనగరము, ఇవన్నీ ఎస్ఆర్కేఆర్ కూడా మంచిది. భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కూడా ఉందమ్మ. అనంతపూర్ జేఎన్టీయూ, ఆర్వీఆర్జేసి గుంటూరు, ఆదిత్య, ఈ విధంగా ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో మీకు 6,000. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి. మరి స్టూడెంట్స్ ఈ మధ్య
ఎంసెట్ కాలేజీని అంత ఇంట్రెస్ట్ పడతలేదు. ఇక తప్పదు కొన్ని పరిస్థితుల్లో మీకు జేఈ రాకపోతే ఎంసెట్లోనే వెళ్ళండి. హ్యాపీగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మా. మీరు అమృతాలో విట్టుకు వెళితే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాదు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు దే కెన్ గో ఫర్ ద ఫీజు రియంబర్స్మెంట్. మరి మిగతా స్టూడెంట్స్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఎంసెట్లోనే వెళ్ళండి. ఇప్పుడు జేఈ ద్వారా వెళ్తే ఎన్ఐటీలో మళ్ళీ మీకు ఫీజెస్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తక్కువ, అక్కడ కూడా చాలా తక్కువ ఫీజెస్. ఇది డీటెయిల్స్ స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.